ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, చంద్రన్న కానుక, చంద్రన్న పెన్షన్ ఎలా ఇక్కడ అమలవుతుందో మన మాజీ ప్రెసిడెంట్ విష్ణుమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత గ్రామశాఖ టీడీపీ గ్రామశాఖ అధ్యక్షులు కూడా మనతో పాటు ఉన్నారు. మాజీ నీటి సంఘం ప్రస్తుత నీటి సంఘం చైర్మన్ కూడా ఉన్నారు. మరి నమస్కారం సార్. నమస్కారం. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ గ్రామ స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి అంటారు సార్? పూర్తి స్థాయిలో అందుతున్నాయండి. మాకు సంక్షేమం వచ్చినట్టయితే ఇంటింటికి మనం పింఛన్ల వారీగా పింఛన్ 4,000 రూపాయలు. ఇక అభివృద్ధికి వచ్చినట్టే సిమెంట్ రోడ్లు, ఊళ్ళో డ్రైనేజీ వ్యవస్థ ఇవన్నీ పూర్తిగా ఎకరానికైతే 6,000 అట్లా ఆ విధంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ. ఇక్కడ గ్రామ అంటే ఎన్టీఆర్ గారి పేరుతో మాజీ ముఖ్యమంత్రి గారి పేరు ఇక్కడ పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? దాంతోపాటు ఆయన పేరు మీద కొన్ని పథకాలు కూడా అమలు జరుగుతున్నాయి. ఆ పథకాలు పేదలకు నిరుపేదలకు ఎట్లా అంతే ఏం చెప్తారు? చాలా బాగా ఉంది, చాలా సంతృప్తిగా ఉన్నారు ఆ విషయంలో. మేము ఇచ్చిన హామీ ప్రకారం ఎలక్షన్లో అయితే ఏది హామీ ఇచ్చామో పింఛన్లు పెంచుతామని కానీ ఆ విధంగా మేము ఇచ్చుకుంటూ వచ్చాము. వాళ్ళు పూర్తి సంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు చంద్రన్న బీమా పథకం కావచ్చు, చంద్రన్న కానుక పథకాలు ఏ మేరకు అందుతున్నాయి అంటారు? చంద్రన్న బీమా కానీ, యాక్సిడెంట్గా మేము ఇచ్చే పథకం కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, పార్టీ వాళ్ళకి కానీ మంచిగా ఉపయోగపడుతుంది. నీరు చెట్టు పథకం దానిలో శూన్యం అండి. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మాయ మాటలతో ప్రజలు రెచ్చగొట్టడం, ఎక్కడికక్కడ గొడవ సృష్టించడం, దాంతో లబ్ధి పొందాలని ఊహించారు. కానీ అది జరగలేదు. ప్రజలంతా తిరస్కరించారు. పూర్తి మ్యాచ్ మాకు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. మేమైతే ఏ హామీ ఇచ్చామో ఎలక్షన్ ముందు సూపర్ 6 అని హామీ ఇచ్చాము. సూపర్ 6 పథకాలు, ఉచిత బస్సు కానీ, పింఛన్ల వారి కానీ, ఇక స్కూల్ పిల్లలకి ఈ సంక్షేమం కానీ ఆ విధంగా మేము ముందుకెళ్తాం. తల్లికి వందనం కానీ, ఉచిత గ్యాస్ బండ్లు కానీ ఆ విధంగా మేము. ఈ గ్రామ స్థాయిలో విద్యా వైద్యం ఏ విధంగా ఏ మేరకు అమలు అవుతుంది సార్? విద్య చూసుకున్నట్టయితే మన లోకేష్ బాబు గారు వచ్చాక దాన్ని ప్రక్షాళన చేశారు. స్కూల్స్ అన్నీ బాగున్నాయి. మొన్న డిఎస్సి కొత్త గవర్నమెంట్ ఇచ్చారు. డిఎస్సి 16,000 పోస్టులతో కొత్త డిఎస్సి ఇచ్చారు. మంచిగా ఉంది మాకు. ఇక్కడ ఈ గ్రామ అభివృద్ధి విషయంలో కావచ్చు, ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారి సహకారం ఏ విధంగా ఉంది? ఎలా స్పందిస్తున్నారు మీ సమస్యలు? మాకు ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో సహకరిస్తారండి. మా గ్రామం కొంచెం వెనకబడ్డ గ్రామం కాబట్టి మాకు కొంచెం నీటి వసతి తక్కువ. తాగునీరు కానీ, సాగునీరు కానీ ఆ విషయంలో కూడా మా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు. మేము చెప్పిన విధంగా. సరే, ఇక్కడ ఈ అన్నవరం గ్రామ పంచాయతీ ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర రాష్ట్రం నుండి ఇటు పోతే పక్కన తెలంగాణ రాష్ట్రం, అంటే కొంచెం దూరంగా ఉంటుంది రాజధానికి కూడా. ఇక్కడ ఈ పథకాల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో ఎంత మేరకు అమలవుతున్నాయి, ఎంత మేరకు ముందుకు పోతుంది అంటారు? మేము చూసినట్టు రాజధాని మాకు దగ్గరగానే ఉంటుంది. దగ్గర అమరావతి ఇట్లా ముత్యాలలో పెడితే బ్రిడ్జి కూడా ఒకటి వేస్తున్నారు. రాజధాని దగ్గరగానే ఉంటుంది. కాదంటే మాది భౌగోళికంగా ఏంటంటే మేము ఆ తెలంగాణలో ఇమిడి ఉంటాం. చుట్టూ మాది పోలిమేర మొత్తం కూడా రెవెన్యూ గ్రామాలన్నీ తెలంగాణ ఉంటుంది. మాకు కాపుగోలు కానీ, రెడ్లకొండ కానీ, కూచిపూడి కానీ, ఇట్లా నల్లగొండ సూర్యాపేట జిల్లాకి బోర్డర్లో ఉంటాం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులకు, వ్యవసాయ రంగానికి ఎలాంటి పీట వేస్తుందంటారు? సబ్సిడీ రూపంలో ఇచ్చిన డ్రిప్లికేషన్ కానీ, స్ప్రింక్లర్ల విధానం కానీ, ఇప్పుడు యంత్ర పరికరాలు కానీ, ట్రాక్టర్ల పనిముట్లు కానీ, లేదా అన్నదాత సుఖీభవ కానీ, పూర్తి స్థాయిలో పంట నష్టం కానీ మాకు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ అయితే సంతృప్తి, రైతు వారీగా మేము సంతృప్తి చెందుతున్నాం ఈ రైతులు ఇచ్చి. దాంతోపాటు ఇక్కడ స్వయం ఉపాధి కోసం యువకులకు ఎలాంటి ఉపాధి కల్పన విషయంలో లోకేష్ బాబు గారు కానీ, లేకపోతే ఎలాంటి సహాయ సహకారాలతో ఏమైనా జాబ్ మేళ ద్వారా ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి ఈ కుటుంబ ప్రభుత్వం? గతం 14-19 వరకు మేము చంద్రబాబు పూర్తి స్థాయిలో కష్టపడ్డారు. రాజధాని కొంచెం రూపు తీసుకొచ్చారు. ఇది భూమి సీలింగ్ సమీకరణ ద్వారా. తర్వాత 19 నుంచి 24 వరకు పూర్తి స్థాయిలో దీన్ని కుంటి చేశారు వాళ్ళు, వైసీపీ గవర్నమెంట్. మళ్ళీ ఇదే ప్రెస్టేజ్తో లోకేష్ గారు ఒకటే ఉన్నారు. నిరుద్యోగులు అయితే ఉన్నారు 20 లక్షల ఉద్యోగాల కల్పన బాధ్యతగా తీసుకున్నారు. ఆ విధంగా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం నిత్యం. ఉదయం లేచిన కాంచి చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఫారిన్ పోవటం, అక్కడ మీటింగ్ పెట్టుకోవటం, పెట్టుబడులు తీసుకురావటం, ఇట్లా ఎన్నో గూగుల్ కంపెనీ లాంటి విశాఖపట్నం రావటం, జీరోలు ఇలాంటి ఎన్నో వచ్చాయి. దాని సందర్భంగా 20 లక్షల ఉద్యోగాలు అనేది నాకు పూర్తి స్థాయిలో వస్తాయని నమ్మకం కలిగింది జనాలకి. కాబట్టి యువత సంతృప్తికరంగా ఉన్నారు.
గతంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎలా ముందుకు పోతున్నాయి, వాటి ద్వారా ఆ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయి రైతులకు మేలు జరిగే అవకాశం ఉందంటారు? జరుగుతాయి, పూర్తి స్థాయి జరుగుతాయి. ఎప్పుడైనా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే సాగునీరు మీద దృష్టి పెడతారు ఎక్కువ. రైతులకి సాగునీరు అందాలని. పట్టిసీమ తీసుకున్నట్టయితే ఓన్లీ 1300 కోట్లతోనే ఆ రోజు ఎంతోమంది వైసీపీ వాళ్ళు ఇది ఒట్టిసీమ, పట్టిసీమ కాదు ఒట్టిసీమ, దీనివల్ల ఉపయోగం లేదని మొన్నబడి లాంటి వాళ్ళు ఎంతో మేధావులను చెప్పుకుంటారులేండి. వాళ్ళు మేధావులు కాదు, మేధావులని చెప్పుకుంటారు. అది పూర్తిగా వ్యర్థం అన్నారు. కానీ అదే 1300 కోట్లతో 11 లక్షల ఎకరాలు నీరు పారుస్తుందంటే ఇలా చెప్పుకోదగ్గ స్థాయి. ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ సాగులు తీసుకొచ్చింది ఒక చంద్రబాబు గారే. అంటే నదుల అనుసంధానీకరణ జరిగితే ఎలా ఉంటుంది అనే దానికి ఒక సంకేతమే పట్టిసీమ. గతంలో ఆ పోలవరం ప్రాజెక్టు పనులు అంటే ముందుకు కొనసాగలేవు. మరి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పనులు ఏ విధంగా ఉన్నాయి, అది త్వరితగతిన పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారు? పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నాయి. మీరేమి చూసి వెళ్ళొచ్చాక చూడొచ్చు, ప్రెస్ వాళ్ళు కానీ ఎక్కడైనా చూడొచ్చు. 2027కి సాగునీరు అందించడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఒక గ్రావిటీ ద్వారా. తర్వాత అమరావతి తీసుకున్నట్లయితే అమరావతి రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. నిత్యం 24 hours అక్కడ పనులు జరుగుతున్నాయి. అక్కడ రైతాంగం సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ వైసీపీ వాళ్ళు ఏం దోచక కొంతమంది రైతులని అడ్డం పెట్టుకొని ఏదో చేయాలని చూస్తున్నారు. అది కూడా పని కావట్లేదు వాళ్ళకి. పూర్తిగా అమరావతి ఈ గవర్నమెంట్లో పూర్తిగా వచ్చేసింది. అలాగే ఇది కూడా పోలవరం కూడా అందుబాటులోకి వచ్చేది. సార్, గత ప్రభుత్వం ఒక రాష్ట్రం 4 రాజధానులు అన్నది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటున్నది. ఇప్పుడు గతంలో మరి ఎలా ఉండే, ఇప్పుడు రాజధాని పనులు ఏ విధంగా అవుతున్నాయి? ఈ అమరావతి రాజధాని ఏర్పడితే ఎలా ఉంటుంది? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రం మారే అవకాశం ఉందంటారా? పూర్తిగా మారిపోతుందండి. ఏ స్టేట్ కైనా ఒకటే రాజధాని ఉంటుంది. ఎక్కడైనా చూసుకోండి ఒకటే రాజధాని. 3 రాజధానులు అనేది ఉండదు. ఆయన ఏదో కళ్ళబొలి కబుర్లు 3 రాజధానులు అంటాడు, విజయవాడ అంటాడు, వైజాగ్ అంటాడు. అసలు కట్టలేడు, ముందు కట్టలేక ఎన్ని మాటలు. ఇప్పుడు మావిగన్ అంటాడు. మావిగన్ అంటే ఏందో తెలియదు, అసలు జనానికి అర్థం కాదు. ఒకటే రాజధాని ఉంటే ఎప్పుడు ఎక్కడికి పోయినా మీ రాజధాని ఏదంటే ఒక పేరు చెబుతాం. మాది మావిగను, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పమండి. మాది ఏది రాజధాని అంటే అమరావతి అని చెప్పుకుంటాం. అట్లా పూర్తిగా సంతృప్తితో ఉన్నాం. రాజధాని అయిద్దని మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు గారు నిత్యం కృషి చేస్తున్నారు. మాకు రాజధాని అయిపోద్ది, ఆ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా అందే సంక్షేమ పథకాలు గ్రామ స్థాయిలో వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, వితంతులు కావచ్చు, పేదలకు నిరుపేదలకు అర్హులకే అందుతున్నాయి అంటారా? పూర్తి స్థాయిలో అర్హులకి ఇవ్వాలని, అది పార్టీ ఇది కాదు, సిద్ధాంతం కాదు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందాలని మేము కూడా గ్రామస్థాయి మేము అందరి ఇళ్ళకి పోయి సర్వేలు చేయించి వాళ్ళకి ఇవ్వాల్సిందని మేము ఆన్లైన్ చేయటం అవన్నీ మేము చూసుకుంటాం దగ్గర ఉండి. వాళ్ళు మా దగ్గరకు వస్తూనే ఉంటారు. ఏ పార్టీ ఆ పార్టీ అయినా ఉండదు, మా అక్కడికి వస్తూనే ఉంటారు. మేము వెళ్తూనే ఉంటాము. సచివాలయానికి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో ఆన్లైన్ చేయడం, దగ్గరుండి చూడటం, సదరణలు చేయించుకోవటం అన్నీ మేము చూస్తూ ఉంటాం. త్వరలో స్థానిక ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఈ గ్రామ స్థాయిలో టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎంత మేరకు లబ్ధి చేకూరుతున్నాయి అంటారు? పూర్తిగా లబ్ధి చేయకుండా సంతృప్తిగా ఉన్నారు. రేపు రాబోయే ఎలక్షన్లు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ శ్రేణులు కొద్ది గొప్ప సరే ఉంటాయి, మైనస్ కొన్ని ఉంటాయి. దానిలో మేము సరి చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఆ విధంగా అయితే మేము ముందుకు పోతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మరో అంశాలు, మరో గ్రామ పంచాయతీలో మీ ముందుకు. దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని